సంతోషంగా నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉంటే చెవులో జోరిగలాగా నా ఇంట్లోకి ఎంటర్ అయ్యావు. మా అమ్మ నాన్నలకి నా మీద కోపం తెప్పించావు. నా గుప్పెట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా నాకు దూరం అయ్యేలా చేశావు. ఈ జన్మలో చూడకూడదు అనుకున్న మనిషిని మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టేలా చేశావు. ఆఖరికి నేను ఏం చేసినా చప్పట్లు కొట్టి సపోర్ట్ చేసే నా మేనల్లుడు కూడా నన్ను అసహ్యించుకునేలా చేశావు. ఇన్ని చేసేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చొని అమ్మ నాన్న ఓ అనాథ అంటూ కథ చెప్పుకుంటున్నావా? ప్రియమద, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు చాలు. ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇంకో పాపం చేయకో. మిస్టర్ ధనుంజయ్, ఈ ఇంట్లోకి ఈజీగా ఎంట్రీ దొరికింది కదా అని మళ్ళీ నా జీవితంలోకి కూడా ఎంట్రీ దొరుకుతుందనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. నా డబ్బే బయటికి. అమ్మగారు వదలండి, వదలండి అమ్మగారు. పదవే అమ్మగారు, అమ్మగారు వదలండి. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వదిలేయండి అమ్మా. అత్తయ్య, అమ్మగారు దయచేసి నన్ను వదలండి. అమ్మగారు ఆగండి. అమ్మగారు ఏంటో గొడవ? లక్ష్మి ఆగు, ఆగు ప్రియమద. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మగారు, అమ్మగారు, అమ్మా శ్రీలక్ష్మి, అరే అత్తయ్య, అమ్మా లక్ష్మి. అమ్మ లక్ష్మి, లక్ష్మి లేమ్మా. కొట్టడం కాదు నాన్న, నన్ను చంపేయండి. అమ్మ లక్ష్మి, నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న మీరు కొట్టే వరకు వచ్చారంటే కారణం ఈ శ్రీలక్ష్మి. ఈ ఇంట్లో మహారాణిలా బ్రతుకుతున్న నేను ఈరోజు అందరితో మాటలు పడుతున్నాను అంటే దానికి కారణం ఈ లక్ష్మి. మీరందరూ అన్నట్టు నేను తప్పు చేశాను. ఇతని మాయ మాటలు నమ్మి మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోయి తప్పు చేశాను. ఇతనితో బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్మి ప్రెగ్నెంట్ అయ్యి తప్పు చేశాను. ఇలాంటి మోసగాడి రక్తం పంచుకుని పుట్టే ఆ బిడ్డ కూడా ఇతనిలాగే ఉంటుందేమో అని భయపడి తప్పు చేశాను. బిడ్డని పడేయమని చెప్పి ఇంకో తప్పు చేశాను. ఆ విషయం మీకు తెలిస్తే క్షమించరు అనే భయంతో ఆ నేరం ఇతని మీద మోపి తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి మీరు ఏం శిక్ష వేసినా నేను మనస్ఫూర్తిగా భరిస్తాను. కానీ ఈ లక్ష్మి మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.